ఒక కిందాక అనిత గారు చెప్తా, ఒక కానిస్టేబుల్ ఒక కాకి డ్రెస్ కనిపిస్తే ఒక లేని ధైర్యం వస్తుంది ప్రజలకి. సో మీరు వేసుకున్న కాకి సమాజానికి రక్షణ కవచం లాంటిది. సో అందుకని మీరు మీ కాకి దాన్ని ఎక్కడా కూడా దాన్ని తగ్గించకండి. అందుకని దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని మీ కాకి ఈ సమాజానికి ఒక రక్షణ కవచం, దాని గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీ విధులు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న దాదాపు 15% ఆర్థిక అభివృద్ధి కావాలి అని మా అందరికీ చెప్తా ఉంటారు. వారు చెప్పేది కూడా శాంతి భద్రతలు బాగుంటేనే దేశాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది. ఈ మధ్యన గౌరవ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా సడన్ గా ఇన్ని లక్షల కోట్లు ఎందుకు పెట్టుబడిగా వచ్చినాయి ఉత్తరప్రదేశ్కి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ ఉంటే, శాంతి భద్రతలు మేము బలంగా చేస్తున్నామే కాబట్టి మా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని. అదే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బలంగా సూచనలు ఇస్తా ఉన్నారు. శాంతి భద్రతలను ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇందాక చెప్పినట్టు మీరే స్తంభాలు, మూల స్తంభాలు. అందుకని రాష్ట్ర బడ్జెట్ కూడా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరే ఒకలాగా పిల్లర్స్ అవుతారు. ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు. నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఒకసారి అది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రవర్తన కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి పేరు వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్న. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది.